గారు, తర్వాత మనకు రాజ్యాంగం 5 స్థానాలని మన ఉపాధ్యాయులైనటువంటి అభ్యర్థుల నుంచి శాసనమండలిలో వినిపించడానికి మన అందరం చేయాలనేసి కోరుకుంటూ మీ అందరికీ అధ్యక్ష కామెంట్స్. శాసనమండలిలో మనం బలం తక్కువ పరిస్థితి. సో దాన్ని మనం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుంటే కాబట్టి మనం అందరం ఈ రోజు నుంచి పీడీఎఫ్ అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ మిత్రులారా. 7 మార్చి మొదటి వారంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతా ఉంది. ఆ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా, యూటీఎఫ్ మరియు అనేక ఇతర సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా ఈ రోజు రాజమండ్రి నగరంలో బొర్రా గోపిమూర్తిని అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తరువాత 7 యూటీఎఫ్ ఇతర సంఘాల మద్దతుతో మేము ఎమ్మెల్సీలుగా గెలిచాం. ఆ రోజున గత 19 ఏళ్లుగా కూడా 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో పనిచేశాం. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అందరం కూడా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు ఇలాంటి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో ప్రస్తావన చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లాం. ఈ రోజు పీడీఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ యొక్క ఆవశ్యకత పెద్ద సంఖ్యలో ఉంది. ప్రధానంగా అధికార పార్టీ కూటమి ఈ రోజున అధికారంలో ఉంది. విద్యారంగానికి సంబంధించి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రశ్నించాలన్నా, అలాగే ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడుకోవాలన్నా పీడీఎఫ్ గొంతు వినపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర మిత్రులంతా కూడా గోపిమూర్తి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించవలసిందిగా పీడీఎఫ్ బృందం తరఫున హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. గోదావరి జిల్లాల పీడీఎఫ్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ కానీ ఉద్యోగుల యొక్క సమస్యల్ని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనపడతా ఉంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. వాళ్ళని గెలిపించడానికి మన కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలి. మరి అలాంటి భావజాలాన్ని పుణికిపుచ్చుగా మన మహిళా కార్యకర్తలు అందరూ కూడా మరియు కొన్ని లక్షల అడుగులు వేయడానికి అవకాశించిన అధ్యక్షులు ధన్యవాదాలు. రెడ్డి గారు, తర్వాత శ్రీదేవి గారు అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడతారు. మరి కిందకి వెళ్తున్నట్టున్నారు. వారు కూడా మాట్లాడిన తర్వాత ఈ బొర్రా గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ 2027 ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చి ఫస్ట్ వీక్ లో జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్ళీ ఈ రోజున పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా రెండవసారి ప్రకటించడాన్ని మీరందరికీ కూడా వ్యక్తిగతంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మార్పుల్లో భాగంగానే ఆ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు అనేక సమస్యలను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం 4 నెలల కాలం, అంటే ఈ 16 నెలల కాలంలో నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఇటు శాసన మండలిలో ప్రజల పక్షాన, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల పక్షాన వాళ్ళ గొంతుకై వాళ్ళ సమస్యల్ని శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. శాసన మండలిలో మొదటి సెషన్కి నేను అటెండ్ అయినప్పుడు నాకు లక్ష్మణరావు గారు, ఐవి గారు ఒకవైపు ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ అనుభవాలను తీసుకుని మిగిలినటువంటి 2 సెషన్లలో కూడా ఈ యొక్క ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిబంధనలకి, ఆశయాలకు అనుగుణంగా శాసన మండలిలో ప్రజాపక్షంగా పోట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు కార్మికుల యొక్క 10 గంటలే 8 నుంచి 10 గంటలు, ఆ మాట వస్తే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటే 13 గంటలైనా పనిచేయాలనే బిల్లుకి
వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ఓటేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా అటు కార్మికుల పక్షాలు కూడా నిలబెట్టడం జరిగింది. కౌలు రైతుల గురించి మాట్లాడాం, పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడాం, కాంట్రాక్ట్ అధ్యాపకుల గురించి మాట్లాడాం, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఇటువంటి అనేకమైనటువంటి మోడల్ స్కూల్స్, కాలేజీల్లో రంగానికి సంబంధించిన అందరి సమస్యలను కూడా శాసనమండలిలో వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ చాలా సమస్యలు ఇంకా పరిష్కారం కానిటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యల పరిష్కారం వైపు అటు శాసనమండలిలో మాట్లాడుతున్నా కాదు, బయట ఆయా సంఘాలు చేసినటువంటి పోరాటాలు కూడా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా ఈ 16 సంవత్సరాల కాలంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల యొక్క వారసత్వాన్ని నిలబెట్టు పనిచేశాను. అదేవిధంగా మరి రేపు 27 ఫిబ్రవరి వరకు కూడా అదే విధానాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే రెండో వైపు మళ్ళా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆయా రంగాల సమస్యల పరిష్కారం వైపు శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇలా వ్యవహారం చేస్తారని చెప్పి ఒక పీడీఎఫ్ యొక్క కండిషన్ ఏంటంటే శాసన మండలికి ఎన్నికైన తర్వాత పాలకపక్ష పార్టీ వైపు కానీ ప్రతిపక్ష పార్టీ వైపు కానీ ఎరుగుపోకుండా ఒంటరిగా ఉండి ప్రజాపక్షం నిలబడాలంటే ఆశయం ఏదైతే ఆశయానికి అనుకూలంగా ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తే అటు మద్దతు ఇవ్వటం, ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యారంగ వ్యతిరేక విధానాలు కనుక చేస్తే వాటిని నిలబెట్టుకోవాలని మా పీడీఎఫ్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని పూర్తిగా తప్పకుండా ఈ 16 నెలల్లో పాటించారు. భవిష్యత్తులో అదే విధానాన్ని పాటిస్తూ మరింత ఎక్కువ కాలం యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పి మరొకసారి ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని నేను సౌలభ్యంగా కోరేది ఒక్కసారి నన్ను శాసన మండలికి పంపించి మరింత సర్వీస్ చేసే విధంగా నాకు సహకరించాలని చెప్పి కూడా ఈ 2 ఉమ్మడి పశ్చిమ పూర్తి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు సౌలభ్యంగా కోరుతా ఉన్నాం. గోపిమూర్తి గారిని గెలిపించుకున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీ గారు గోపిమూర్తి గారిని. ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత, వార్తలని ఉద్యోగోపాధ్యాయ ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత. గెలిపించుకున్నాం గోపిమూర్తి గారిని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా. గెలిపించుకున్నాం గోపిమూర్తి గారిని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా. జరిగిన తర్వాత ఇప్పటి వరకు 4 దఫాలు ఎన్నికలు జరిగినాయి. 4 దఫాల ఎన్నికల్లో ఉపాధ్యాయ వర్గం నుంచి ఎన్నికైనటువంటి 2 ఎమ్మెల్సీలు చూసాం. అట్లాగే ఉపాధ్యాయ వర్గం నుంచి కాకుండా ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా చూసాం. ఈ సందర్భంలో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళు ఏ రకమైనటువంటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడ్డారు, ఉపాధ్యాయులకు ఏ రకంగా ఉపయోగపడ్డారు అనేటువంటిది కూడా ఒక అనుభవపూర్వకమైనటువంటి సందర్భాలు కూడా మనం చూసినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా యూటీఎఫ్ తో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు అందరూ కలిసి గోపిమూర్తి గారిని 2025లో జరిగినటువంటి బైపోల్ ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది. గెలిపించుకున్న తర్వాత జరిగినటువంటి 16 నెలల కాలంలో చాలా తక్కువ కాలమైనా కానీ మొత్తం అన్ని విద్యా సంస్థలని, కాలేజీలని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటనేటువంటి గుర్తించడమే కాదు, ప్రతి సంఘానికి సంబంధించినటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావిస్తూ అధికారులతో మాట్లాడుతూ ఆ సమస్యల పరిష్కారానికి తీవ్రమైనటువంటి కృషి జరిపిన సంగతి కూడా అందరికీ కూడా తెలిసిన నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో రేపు 2027 ఫిబ్రవరిలో మరోసారి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలు వచ్చే సందర్భంలో గోపిమూర్తి గారిని మరోసారి అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి యూటీఎఫ్గా మేము నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని సోదర అధ్యాపక సంఘాలు అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా స్వాగతించినాయి. ఈ రోజుని మొత్తం అందరికీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా గోపిమూర్తి గారిని రేపు రాబోయేటువంటి శాసన మండలి ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిగా నిలబెట్టేటువంటి ప్రకటన చేస్తే మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాం. గోపిమూర్తి గారిని గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరినీ మా తరఫున కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పిఎన్పి అసోసియేషన్ నాయకులు రామకృష్ణ గారు, ఏదో మాట్లాడాలి. కూర్చోవాలి.
2 నిమిషాలు ఏదో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండవసారి నన్ను ప్రకటన చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను.